నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే పథకాలే ప్రవేశపెట్టాలా? పథకాలు ప్రవేశపెడితే ఎవరికి ప్రవేశపెట్టాలి? ఎలాంటి వారికి పథకాలను ప్రవేశపెట్టాలి? పథకాలతోనే అధికారంలోకి రావాలంటే రాజకీయ పార్టీలకు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది? సో నిజంగా పథకం ప్రజలకు ఎంతవరకు అర్థమవుతుంది? నిజంగా పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉందా లేదా? సో ఇలాంటి రాజకీయ అవగాహన కోసం, పథకాల మీద ఒక మంచి అవగాహన కోసం నేను ఈరోజు రాజా గారు, టర్న్అవుట్ మీడియా ఏజెన్సీ CEO రాజా గారితో ఉన్నాను నేను. సో రాజా గారిని అడిగి పథకాల పట్ల నిజంగా ప్రజలకు ఏ మేరకు అవగాహన ఉందనే విషయాన్ని, అసలు పథకాలు అవసరమా లేదా అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే రాజా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ టైం. సో జనరల్గా చూస్తున్నాం కదా రాజా గారు, ఇప్పుడు మొన్న చూసాం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, వీళ్ళందరూ కూడా పథకాల కోసం పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెట్టి, ఒకరు ఒక పథకం అంటే ఇంకోరు ఇంకో పథకం అని, మొత్తానికి ఒక కనెక్టివిటీ, ఒక లికరేటివ్ ఆఫర్ టైపు మన సూపర్ మార్కెట్లో కదా ఏదైనా బంపర్ ఆఫర్ అన్నట్టుగా ఆ రకంగా పెట్టారు కదా. నిజంగా ఈ పథకాలలో ఎంత శాంటిటీ ఉంటుంది? నిజంగా కొన్ని పథకాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పథకం నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పథకం మీకు చెప్తాను, మీకు తెలియదు కాదు. ఆ ఫ్రీ బస్ అనేది ఏదైతే ఉందో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటిది, నిజంగా ఆ ఫ్రీ బస్ మహిళలకు ఉపయోగించడం పట్ల, ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల మీరు దాన్ని ఏ రకంగా విశ్లేషిస్తారు? మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ పౌరులమైన మనం ఈ భారతదేశంలో నివసించుటకు కావాల్సిన హక్కు మనం పొంది ఉన్నాం. అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనేది బేసిక్. మనం జీవించాలి, మనతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా జీవించాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్. దీనికోసం మన జీవన విధానం, మనం జీవించటం కోసం ప్రభుత్వాలు మనకి సహకరిస్తాయి. నేను నా జీవన స్థాయి, నేను సంపాదించే స్థాయిలో లేనప్పుడు ప్రభుత్వం నాకు సహాయపడాలి. నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నా బిజినెస్ అభివృద్ధి అవటం కోసం రకరకాల స్కీములు వాళ్ళు ప్రవేశపెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అంటే జీవించాలి, ఇతరులను జీవించాలి. ఈ ఫండమెంటల్ రైట్స్. సో ఇందులో భాగంగా కార్పొరేట్ కంపెనీలకి రకరకాల డిస్కౌంట్లు ఇస్తారు, పేదవాళ్ళకి రకరకాల స్కీములు ఇస్తారు. ఇది జరుగుతుంది. అయితే ఒక ఐటీ ఎంప్లాయీ నాకు కలిసినప్పుడు, సార్ నాకు 40,000 ప్రతి నెల కట్ అవుతున్నాయి సార్, 50,000 కట్ అవుతున్నాయి, ₹1,00,000 కట్ అవుతున్నాయి ట్యాక్స్ కింద అని చెప్తాడు. ప్రతి నెల. ఓకే. అంటే వాళ్ళ ప్యాకేజీని బట్టి ఒక 20 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ వాళ్ళకి అట్లా కట్ అవుతారు. కానీ వాళ్ళు నిజంగా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు, ప్రాంప్ట్ ట్యాక్స్ పేయర్స్. ఎందుకంటే వాళ్ళ శాలరీ స్లిప్లోనే కట్ అయ్యి వస్తూ ఉంటారు, వైట్ ట్యాక్స్ డిడక్షన్. ఎస్. అయితే వాళ్ళు చాలా గర్వపడాల్సిన అంశం. మనం కూడా వాళ్ళని, భగవంతుడు వాళ్ళు ఆ స్థాయిలో కారులో తిరుగుతున్నారంటే ఈర్ష్యపడకూడదు. వాళ్ళు చేసే వాళ్ళు ఏది ట్యాక్స్ కట్టే ప్రతి పైసా కూడా ఒక వృద్ధాప్య పింఛన్ కింద మనం ఒక అవ్వకి జీవితం చివరి దశలో ఉన్న వాళ్ళకి ₹3,000 ఇస్తే, వాళ్ళు రేపటి గురించి ఆలోచన లేకుండా ఆనందంగా బతికినంతకాలం బతుకుతారు. వాళ్ళకి ఇచ్చే ఆ 3,000 ఈ ఐటీ ఎంప్లాయీ కట్టే 30,000 కట్ అవుతుంది కదా. 30,000 అంటే అతను ఒక 10 మందిని పోషిస్తున్నట్టు. అతను చాలా నిజమైనటువంటి గర్వపడాల్సిన అంశం ఇది. ఎందుకంటే అతను పరోక్షంగా కొంతమందికి సహాయం చేస్తున్నాడు, అతను జీవిస్తున్నాడు, ఇతరులను జీవింపజేస్తున్నాడు ఆయన కష్టార్జితం ద్వారా. దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కార్పొరేట్ వాళ్ళు కూడా ట్యాక్సులు విపరీతంగా కడతాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు, దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మనం వింటున్న తరచుగా CSR. అవునవును, ఎస్. అవి లేదనుకో, నువ్వు కట్టే హౌస్ ట్యాక్స్
ఆ మున్సిపల్ ట్యాక్స్ నీ ఇంటి చుట్టూ రోడ్లు వేయడానికి సరిపోద్ది. ఇంక ఈ పేదవాళ్ళని చూసడానికి వీటన్నిటికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? అవి వచ్చేవన్నీ కూడా ఈ విధంగానే వస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఒక నెలంతా కష్టపడి అతను సంపాదించిన డబ్బులో ట్యాక్స్ కడుతున్నాడు ప్రాంప్ట్గా అంటే ఆ డబ్బుని సరిగ్గా యూటిలైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లాండ్ వెళ్ళటానికి మీరు వీసా అప్లై చేస్తే ఫస్ట్ నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతుంది. ఐటీఆర్స్ ఫైల్ చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతుంది. ఎందుకో తెలుసా? ట్యాక్స్ పేర్ అయితే నువ్వు యు ఆర్ మోస్ట్ రెస్పెక్టివ్ సిటిజన్. వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా అంత వాల్యూ ఇవ్వరు. ట్యాక్స్ పే చేసే వాళ్ళకి అంత వాల్యూ ఇస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర ఆ రెస్పెక్ట్ లేదు సార్ ట్యాక్స్ పేయర్స్కి. వాళ్ళు కష్టపడి ఇప్పుడు మేమే ఉన్నాం, అందరం ట్యాక్స్ పే చేస్తున్నాము. మనల్ని ఎట్లా చూస్తున్నారంటే మీరు కట్టాల్సిందే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ అవగాహన కోసమే నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా తప్పకుండా షేర్ చేయాలి. మీరు కట్టేటటువంటి ట్యాక్స్ ఒక అవ్వ ఈరోజు హ్యాపీగా జీవిస్తుంది. ఒక రైతు హ్యాపీగా పంటలు వేస్తున్నాడు. మళ్ళీ నువ్వు అక్కడ వేసిన పంటల్లో కొంత భాగం నీ ట్యాక్సే ఉంటుంది, నువ్వు చేసిన సహాయమే ఉంటుంది. ట్యాక్స్ కట్టడం అనేది ఒక సహాయం లాంటిది. ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఈ విధంగా ట్యాక్స్ కడుతున్నటువంటి ఈ అమౌంట్ని మిస్యూజ్ చేయకుండా ప్రభుత్వము సక్రమ పద్ధతిలో ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకి యూటిలైజ్ చేస్తే అది మంచి పథకం అంటారు. అలా కాకుండా అది మిస్యూజ్ అయిందంటే ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో మిస్యూజ్ అయితే అది పథకం కాదు. ఇది బేసిక్ అంశాలు. సో ఇప్పుడు మనం ఒక పేదవాడికి డబ్బులు ఇచ్చేది తప్పు లేదు, ఒక పేదవాడిని చదివించడంలో తప్పు లేదు, ఒక పేదవాడి ఆరోగ్య విషయంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే కొన్ని పథకాలు దూరదృష్టితోటి ఆలోచించకుండా, దాని నుండి వచ్చేటటువంటి పరిణామాలని తెలియకుండా కొన్ని పథకాలను ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే క్రియేట్ చేస్తాయి. దౌర్భాగ్యం సార్ అది. అందులో భాగంగానే ఈ ఫ్రీ బస్ అనేటటువంటిది కూడా ఒక ఓట్ బ్యాంక్ కోసం తయారు చేసినటువంటిది. నువ్వు ఫ్రీ బస్సు ఎందుకు ఇచ్చావు? ఆడవాళ్ళని ఎంపవర్ చేయాలనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ప్రతి ఆడపిల్లకి చదువుకోవటానికి ఫ్రీ బుక్స్, స్కూల్కి వెళ్ళటానికి ఫ్రీగా సైకిల్ కొనిపించు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వలన 3,000 కోట్లు లాస్ అవుతావు. ఆ 3,000 కోట్లతోటి 1 కోటి సైకిళ్ళు కొనవచ్చు సంవత్సరానికి. 1 కోటి సైకిళ్ళు ఎంతమందికి ఇవ్వచ్చు? నువ్వు దాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కింద పెట్టి ఉపాధి కల్పించవచ్చు. నువ్వు ఆ సైకిల్ వలన వాళ్ళు స్కూల్కి వెళ్తారు, పొలంకి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అవుతారు. అలా కాకుండా ఈ ఫ్రీ బస్ ఇవ్వటం వల్ల ఇంకొక కారణం ఇంకోటి ఏంటంటే, ఒక పథకం ఒక ముసలి ఆవిడికి 3,000 పెన్షన్ ఇవ్వటం వల్ల నష్టం ఎవరికి లేదు. ఒక రైతుకి రైతు బంధు ఇవ్వటం వల్ల నష్టం ఎవరికీ లేదు. ఒక అనారోగ్యం బాధితుడైన వ్యక్తికి ఆరోగ్యశ్రీ కల్పించి జబ్బు నయం చేయటం వలన ఎవరికి నష్టం లేదు. కానీ ఇక్కడ ఈ ఫ్రీ బస్సు ఎప్పుడైతే వచ్చిందో చాలామంది సర్వీస్ ఆటో వాళ్ళు బాధపడుతున్నారు. ఈ మధ్య అదే వింటున్నాం మనం. ఇప్పుడు పట్టాన్ చెరువు నుండి కూకట్పల్లికి సర్వీస్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే బస్సుకి ఎంత ఉంటుందో ₹1 ఎంత తేడా ఉంటుందో, లేదంటే అదే రేటుకి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు రావటం వల్ల వాళ్ళు కూడా ఈ సమాజంలో జీవిస్తున్న వాళ్ళేగా, వాళ్ళను కూడా చూడాల్సిన బాధ్యత మందగా. పౌరుడికి ఎలా ఉంటుంది అలాగే ముందు ప్రాధాన్యత ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, తర్వాత పౌరుడికి కూడా ఉంటుంది బాధ్యత. ప్రతి పౌరుడు ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా బస్సు వెళ్తున్నారో వాళ్ళ రిలేటివే ఆటో నడుపుతున్న వ్యక్తి కావచ్చు. అంతే కదా. నీకు ఇంకొకటి, వీడు ర్యాపిడో రైడర్స్ ఉన్నారు పిల్లలు. ఉద్యోగాలు లేకపోవటం వలన, ఉద్యోగ రూపకల్పన జరగకపోవటం వలన వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ఒక బైక్ కొనుక్కొని మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ర్యాపిడో రైడర్స్గా మారారు. వాళ్ళు ఏదో జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా రోడ్డు పాలయ్యారు కదా. ఇప్పుడు ఆ బస్సులో ఎక్కే ఆ అక్క చెల్లి అమ్మ
వాళ్ళ పిల్లవాడే ర్యాపిడ్ రైడర్ అయ్యి ఉండొచ్చుగా. ఇండైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ వ్యక్తుల్ని, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎందుకు చెప్పానంటే ఇదేనమాట. మనమే ఇంకొకళ్ళని జీవనోపాధి కోల్పోయేటట్టు చేయకూడదు. అందుకోసం మహిళలు అడగొచ్చు, గవర్నమెంట్ని అడగండి, మాకు ఈ ఫ్రీ బస్సు అవసరం లేదు, మేము టికెట్ పెట్టి వెళ్తాం. ఈ టికెట్ పెట్టడం వలన ఏదైతే సంవత్సరానికి 3,000 కోట్లు వస్తున్నాయో రాబడి, ఆ 3,000 కోట్లు మహిళలకి, మీకు రీసెంట్గా చూశాను యూనిసెఫ్ రికార్డు ప్రకారం పోషకాహారం లేక ప్రతి 2 నిమిషాలకి ఒక గర్భవతి కానీ పుట్టిన శిశువు కానీ చచ్చిపోతున్నారు ప్రపంచంలో. వెరీ సాడ్ సార్. ఇప్పుడు ఆ తల్లి ఎవరైతే బస్సులో వెళ్తుందో ఆ తల్లికి తెలుసు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, ఆ పడే బాధ తెలుసు, అక్కడ ఉన్న అవసరం తెలుసు. ఆమె మారాలి, ఆమె మారి గవర్నమెంట్కి గట్టిగా చెప్పాలి మాకొద్దు ఈ పథకం. అంతే కదా, పిల్లలకి మంచి పౌష్టికాహారం, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటము. సో ఇలాంటి మహిళల కోసమే చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడైతే ఒక తల్లి సౌండ్ బాడీ అవుతుందో, పుట్టే పిల్లలు సౌండ్, సోల్, మైండ్, బాడీ అంతా సౌండ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు చదివి పెరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళు ఎవరికి ఉపయోగపడతారు? వాళ్ళ బ్రెయిన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ సమాజానికి ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఈ దేశానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి బర్త్ హెల్దీ నేషన్ని క్రియేట్ చేస్తుంది. అది తల్లి దగ్గర నుండే వస్తుంది. అలాగే ఆ తల్లి ఆలోచించాలి. ఇప్పుడు బస్సుల్లో వెళ్తున్నటువంటి తల్లి ఆలోచించాలి, అవును కరెక్టే, నేను పెట్టే ఈ 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ నెలకి మాకు 100 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఈ 100 రూపాయలు ఒక ప్రాణాన్ని బతికిస్తుంది అని ఆలోచిస్తే గవర్నమెంటు రెండోసారి ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఉపయోగకరంగా, అంటే నష్టపరిచేటటువంటి, ఇతరులను నష్టపరిచే పథకాలు రాకుండా ఉంటాయి. పబ్లిక్ ఉపయోగపడే పథకాలని తయారు చేస్తారు. ఇప్పుడు ఒక పథకం రూపకల్పన చేసినప్పుడు దీని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేయాలి మనుషులు. అట్లా కాకుండా నువ్వేం చూస్తున్నావు? కంప్లీట్ ఓట్ బ్యాంక్. ఇది ప్యూర్లీ ఓట్ బ్యాంక్. ఇది బస్సు ఫ్రీగా ఇవ్వమని వాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఈరోజు ఉంది, మనం ఎంతో కోట్ల ఖర్చు పెట్టేసి ఒక మెట్రో వేసుకున్నాం. ఈరోజు సింపుల్గా ఉప్పల్లో వెళ్ళాలని అంటే హైటెక్ సిటీ నుండి 15-20 నిమిషాల్లో ఉప్పలు వెళ్ళిపోతున్నారు. పగలంతా కష్టపడుతున్న ఐటీ ఎంప్లాయీస్ అది ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు. లేదా ప్రతి వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈరోజు ఈ ఫ్రీ బస్సులో వెళ్ళటం వలన ఆ మెట్రోకి ఎప్పుడైతే రష్ తగ్గుతుందో, ఇన్ని కోట్లతో మనం ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థ ఆగిపోవటానికి అవకాశం ఉంది. రాజా గారు, బేసిక్గా మనం చాలా రకాల పథకాలు చూస్తాం. కొన్ని పథకాలు నిజంగా స్వాంతన కలిగిస్తాయి, కొన్ని ఏమో మనోధైర్యాన్ని ఇస్తాయి, కొన్ని ఏమో నిజంగా జీవితంలో నిలబడేలాగా ఉంటాయి. కానీ కొన్ని పథకాలు మాత్రం ఓన్లీ ఓటు బ్యాంక్ కోసమే పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. కానీ కొన్ని చూసాం మనం, ఆ పథకాలు మధ్యలోనే రద్దయిపోతుంటాయి. సో అలాగే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులో అనేటటువంటిది కూడా, ఇది నిజంగా శ్రేయస్కరమేనా? అంటే ఇది ఉపయోగకరమేనా ఈ పథకం? ఇది కంటిన్యూ చేయొచ్చు అంటారా దీన్ని? ఒక పథకం వలన ఇతరులకు నష్టం కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైతే మన పథకం ఇస్తున్నామో ఆ పథకం వాళ్ళు కంప్లీట్గా, అంటే పరిపూర్ణంగా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలి ఆ పథకాన్ని. అంటే అవసాన దశలో ఉన్నటువంటి ఒక అవ్వకి 3,000 ఇవ్వటం ద్వారా ఆమెను పట్టించుకొని వాళ్ళ కొడుకులు కూడా మంచి గొప్పగా చూసుకుంటారు. ఎందుకు? నెలలో 3,000 వస్తుంది, శాలరీ వస్తుంది, సో మా అమ్మకి ఏమి ఇబ్బంది లేదు, ఆమె బతికేస్తుంది అన్నట్టు. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోయినా ఆమె కావాల్సినటువంటి రైస్ తెచ్చుకుంటుంది, పప్పులు తెచ్చుకుంటుంది, హ్యాపీగా. రేపటి గురించి ఆలోచన లేనటువంటి జీవితం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఆమె ఈ మన సమాజంలో జీవించి ఆమె ఆనందంగా చనిపోతుంది. సో వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం అనేది తప్పు, చాలా గొప్పది అది. ఎందుకంటే ఇట్స్ అవర్ డ్యూటీ అన్నమాట. అదేవిధంగా రైతుకి ఇచ్చేది చాలా మంచి పని. ఇక గ్యాస్ ఓకే, పొందలేనటువంటి పెట్టలేనటువంటి వాళ్ళకి ఇవ్వటంలో తప్పు లేదు. కానీ ఈ ఒక్క ఫ్రీ బస్ అనేది మాత్రం
ఆ ఆటో వాళ్ళని, ఆ ర్యాపిడ్ రైడర్స్ని, వాళ్ళ జీవితాలని ఇదో రకంగా దుర్మార్గం అనే చెప్పవచ్చు. 100%. అయితే మహిళలు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళే ఆలోచించాలి, అరే మనం ఈ పథకం వల్ల, మనం ఈ ప్రయాణం ఫ్రీగా చేయటం వలన నాకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ బాధపడుతుంది, లేదు మా అబ్బాయే కావచ్చు ర్యాపిడో రైడరు, వాడు బాధపడుతున్నాడు, ఇట్లా ఆలోచించినప్పుడు లేదు వాళ్ళే రివోల్ట్ అవుతారు, మాకు అవసరం లేదు ఈ పథకం అనేసి. లేదు మేము ఈ పథకం వద్దనుకోవటం ద్వారా, ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ఆ 3,000 కోట్లు ఒక గర్భిణీ స్త్రీకి ఉపయోగపడుతుంది, ఇట్స్ గ్రేట్ థాట్. ఒక హాస్పిటల్లో అంటే ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పిల్లవాడికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు వాళ్ళ పిల్లలు అనారోగ్యం అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే తల్లి తన మెడలో తాళిని కూడా తాకట్టు పెట్టి వైద్యం చేపిస్తుంది. అది ఆపలేరు దాన్ని, కానీ బస్సులో ప్రయాణాన్ని ఆపొచ్చు. ఈ రోజు కాకపోతే రేపు పోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి పోవచ్చు, అసలు నడిచేను పోవచ్చు మనం ఆలోచన ఉంటే. చాలా మంచి పాయింట్ చెప్పారు రాజా గారు. నిజంగా ఆ డబ్బుని నిజంగా గర్భిణీ స్త్రీకి ఉపయోగిస్తే పిల్లోడు ఒక మంచి హెల్దీ బర్త్ని ఇస్తాడు. అదే పిల్లలకు ఉపయోగిస్తే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. ఇంకా లేదా వాళ్ళ కూతురికి మంచి ఉద్యోగం కోసమో, వైద్యం కోసమో, లేదా ఒక ఎడ్యుకేషన్ కోసమో ఫ్రీగా పాసెస్ ఇవ్వటం కానీ ఇలాంటివి చేయటం అనేది మంచి పరిణామాలే. కానీ ఈ 3,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది నిజంగా అంత వయబిలిటీ అయితే కాదు. ఇప్పుడు అదే ఆడపిల్లలకి ఫ్రీ బస్ పాస్ ఇచ్చేసేయి, ఆమె చదువుకోవటానికి వెళ్తుంది, ఉద్యోగం చేయడానికి వెళ్తుంది. అంతేగాని కనిపించిన ప్రతి వాళ్ళకి ఫ్రీ అని అంటే అది దానివలన సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా ఆ ఫ్యామిలీస్ సఫర్కి మనం కారకులైనట్లుగా ఉంటుంది. ఇంకా రాజా గారు, ఫైనల్గా మనం చూస్తున్నాం ప్రభుత్వం వచ్చింది, చాలామంది ఈ ప్రభుత్వం 6 నెలలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అనడం, అయితే ఇంకొందరిలో కూడా ఒక అపోహ. నిజంగా ఈ ప్రభుత్వం 6 నెలల ప్రభుత్వమేనా, లేకపోతే మంచి కన్స్ట్రక్టివ్గా అభివృద్ధి చేస్తుందా, ఇచ్చిన హామీలను నెరవేరగలుగుతుందా? అంటే 18-19 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 64 సీట్లకి తెచ్చిన ఘనత ఓటర్లది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే ఈ పథకాలపైన వాళ్ళు ఎంతగానో అట్రాక్ట్ అయితే తప్ప ఇటువంటి రిజల్ట్ రాదు. ఎందుకంటే బీజేపీ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న కూడా రివాల్ట్ అవ్వాల. ఎందుకు అవ్వలేదు అని అంటే బీసీ కులాలను బట్టి పథకాలు అమలుపరిచిన అంశం 2018లోనే జరిగింది. యాదవులకి గొర్రెలు ఇచ్చేయటం, వాళ్ళకి ఇట్లా గౌడస్గా ఇవన్నీ ఇచ్చేశారు చూడండి. కులాలను బట్టి వర్గీకరణ చేసి పథకాలు ఇచ్చేసారు, అప్పుడు ఇంప్లిమెంట్ చేసేసారు, అయిపోయింది. వీళ్ళు వచ్చిన పథకంలో ఈ 6 గ్యారెంటీలు కొత్తగా అనిపించింది. అబ్బా వీటి ఏదో స్పెషల్గా ఉన్నట్లుగా అనిపించటం వలన అది వాళ్ళని అట్రాక్ట్ చేసింది. అదేవిధంగా రూరల్లో అయితే ఇది పట్టణంలో మాత్రం అంత ప్రభావం చూపించలేదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ లేడీని అడిగితే నాకెందుకు సార్ బస్సు, నేను మెట్రోలో వెళ్ళిపోతాను సేఫ్గా, ఒక 5-10 మినిట్స్లోనే నేను అనుకున్న గమ్యస్థానానికి చేర్చుకున్నాను, ఈ బస్సులో వెళ్తే దాదాపు 2 గంటల ప్రయాణం పడుతుంది అనుకుని వాళ్ళకి అవసరం లేకపోయింది. నెక్స్ట్ ఈ రైతు బంధు కానీ ఇవి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవించేటటువంటి వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. ఇది ముందుగానే నేను గమనించిన అంశం ఏంటంటే ర్యాపిడో డ్రైవర్ని నేను ఎలక్షన్కు ముందు కూడా మాట్లాడితే అతను కూడా మనకంటే ముందే ఊహించాడు. ఈ ఫ్రీ బస్ వలన తన జీవనం దెబ్బతింటుందని ముందుగానే ఊహించి అతను కూడా నెగిటివ్గానే ఉన్నాడు. ప్రభుత్వం అనేది ఒక రూరల్ వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వం కాదు, అర్బన్ వాళ్ళకు కూడా ప్రభుత్వమే. అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మహిళలకు మాత్రం ప్రభుత్వం కాదు, ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వమే, నిరుద్యోగులకి ప్రభుత్వమే, ఆ ర్యాపిడ్ రైడర్కి కూడా సంబంధించిన వాళ్ళు ఇదే ప్రభుత్వం. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఈ పథకం పైన పునరాలోచించకపోతే 100% మహిళలు గ్యారంటీగా ఈ పథకాన్ని 4 రోజులు తిరుగుతారు, తర్వాత బోరు కొడుతుంది వాళ్ళకి. దీనికంటే ఇప్పుడు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళటానికి సైకిల్ ఇచ్చారు అనుకోండి, గ్రేట్గా ఫీల్ అవుతారు. దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది, 2-3 సంవత్సరాలు ఆ సైకిల్ మీద ఆ పాప స్కూల్కి వెళ్తుంది, మార్కెట్కి వెళ్తుంది, హ్యాపీగా జీవిస్తుంది. అరే ఇదే బెస్ట్ అనే ఆలోచన వాళ్ళలో కూడా వస్తుంది. సో
ఇలాంటి పథకాలు రెండోసారి రూపొందించాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి రాజకీయ పార్టీలకు రావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 నెలల్లోనే కూలిపోతుందా, నిజంగానే కన్స్ట్రక్టివ్గా ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం కూలిపోవటం అనేది ఏంటంటే కూలి చేస్తారా, కూలిపోద్దా? స్వయంకృతాపరాధం అంటారు చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? నెగిటివ్ ఎంత వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కూడా అలాగే ఉంచారు. అందుకే వాళ్ళు చేసుకున్న మిస్టేకే వాళ్ళు. అట్లాగనే ఈయన ప్రభుత్వము ప్రజారంజకంగా ఉంటేనేమో ఉంటుంది, ప్రజారంజకంగా లేదనుకోండి. ఇప్పుడు చెప్పాం కదా, ఈ ఫ్రీ బస్సు ఇట్లాగే ఉందనుకోండి, ఏదో ఒక రోజు మహిళలే వాళ్ళే రీవాల్డ్ అవుతారా, వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇకనైనా కాంక్రీట్గా మహిళల గురించి నిజంగా డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా, అంటే పథకాలు ప్రజారంజక పాలన అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ పార్టీస్ అనేది ఒక. ఇప్పుడు నేను లీడర్ని, ఇది ఒక పార్టీకి లీడర్ని. నా యొక్క ముఖ్య డ్యూటీ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల్ని నేను సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే నా టీం మెంబర్స్ని కూడా నేను సాటిస్ఫై చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎంతనో విత్ అంటే సిమిలారిటీ చెప్తున్నాను. నా రాష్ట్ర ప్రజల్ని సాటిస్ఫై చేయకపోయినా నేను దిగిపోవాల్సిందే, నా టీం మెంబర్స్ని సాటిస్ఫై చేయకపోయినా దిగిపోవాల్సిందే. అది క్వైట్ కామన్. ఈ రెండు ప్యారలాల్గా వెళ్ళే అంశాలు. కాబట్టి అతను చేసే విధానాన్ని బట్టి ప్రజలు సాటిస్ఫై అవుతారు, నాయకులు సాటిస్ఫై అయితే ఉంటుంది, ఎవరు సాటిస్ఫై కాకపోయినా వెళ్ళిపోతుంది. దానికి బీఆర్ఎస్ టార్గెట్ పెట్టచ్చు, బీజేపీ టార్గెట్ పెట్టచ్చు అనేది కాదు, స్వయం కృతాపరాధమే. ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వచ్చిందంటే ఎవరు కాంగ్రెస్ను చూసి దాని మీద ప్రేమతో ఎవరు వేయలే, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో వేస్తారు. మీకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే ఒక పార్టీని మార్చింది, ఓటర్స్ మార్చారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఈ టర్మ్కి వీళ్ళని చూద్దామని వీళ్ళకి వేస్తారు, అంతేగాని వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేస్తారే తప్ప ఎవరి మీద ప్రేమతో వేయరు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా మీరు హిస్టరీలో మొత్తం అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు నేషన్లో అంటే కేంద్రంలో బీజేపీ 303 స్థానాల్లో ఉంది. ఇప్పుడు 403 స్థానాలకు వెళ్ళాలన్నటువంటి ఆకాంక్షతో ముందడుగులు వేస్తుంది. సో ఇంతకుముందు ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అన్నటువంటి నినాదం ఇప్పుడు హర్ బార్ మోడీ సర్కార్ అనే నినాదానికి మారింది. సో ఇలా మారడానికి ఒక మంచి కారణమే ఉంది. అంటే వాస్తవంగా మోడీ గారి నాయకత్వాన్ని, అవినీతి లేని అవినీతి రహిత కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మోడీ గారు. సో ఇవాళ ఏ పార్టీలో ఉన్నటువంటి, మొన్న చూసాము మామూలుగా అసెంబ్లీ ఎన్నికల్లో, అన్న ఇది ఒక్కసారి మేము ఈ పార్టీకి వేస్తాం కానీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు మాత్రం మోడీకి వేస్తాం, బీజేపీకి వేస్తాం అని చాలామందితో విన్నటువంటి మాట ఇది. సో నిజంగా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? అవుతే నిజంగా 403 స్థానాలు లేదా 404 స్థానాలని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎన్ని స్థానాలని చెప్పలేను కానీ 100% బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ది ఓటర్స్ మనం ఆ 3 రాష్ట్రాలు చూసినట్టయితే ఎవరు ఊహించాల ఛత్తీస్గఢ్లో బీజేపీ వస్తుందని, ఇంకోటి మధ్యప్రదేశ్లో ఆ స్థాయిలోకి రీచ్ అవుతుందని ఎవరు ఊహించారు. రాజస్థాన్ అసలు ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్, అది పోల్ సర్వేలు చూసినా కూడా మళ్ళీ కర్ణాటకలో మ్యాక్సిమం సీట్లు, ఎంపీ సీట్లు బీజేపీకే వస్తాయని చెప్తున్నప్పుడు కర్ణాటకలో రీసెంట్గా 3 రోజుల క్రితం ఉన్నటువంటి సర్వేల్లో చూస్తే 100% బీజేపీ అధికారంలోకి వస్తుంది. దీనిలో నో డౌట్ అట్ ఆల్ ఎవరైనా. ఎందుకంటే ఎవరు దాన్ని కాదనే అంశం కాదు, ఇది వస్తుంది. మీరు అన్నారు చూడండి ఔర్ ఏక్ బార్ అనేసి, ఈ పదాలు నిజంగా నేను కూడా ఒక పదానికి అట్రాక్ట్ అయ్యా. నాకు హిందీ అంతగా రాకపోయినా కూడా బేటీ బచావో బేటీ పడావో అనే ఎంత మంచి అసలు అది ఆ పదం వింటే నిజంగా ఆ పదం మీనింగ్ తెలిస్తే మనకే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. నిజంగా అలాంటిది కావాలి. ఇప్పుడు పథకం అంటే ఆ విధంగా ఉండాలి. అంటే ఆ వైబ్రేషన్, ఆ ఆలోచన, ఆ పదాలు పెట్టడము ఇట్లాగా అట్లాగా
దానికి బీజేపీ పథకాల పేర్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి బీజేపీలో. కొన్ని ఉంటాయి, బైటెక్స్ అని, తర్వాత కార్నర్ మీటింగ్స్లో కూడా కొన్ని రకరకాల పదాలు బీజేపీలో చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి అవన్నీ. కాకుంటే ఏంటంటే కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం అనేటటువంటిది పబ్లిక్లోకి వెళ్ళలేదు. వెళ్ళాల. రాహుల్ గాంధీ ఇంకా అంత పరిణతి చెందలేదు ఆ ప్రతిపక్ష నాయకుడిగా, అంత స్థాయికి రీచ్ అవ్వట్ల. పార్లమెంట్లో ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికి ఎవరు తేల్చుకోలేకపోతున్నారు సార్. రాహుల్ గాంధీ అయితే అసలు ఎక్కడో ఉన్నాడు లాస్ట్లో. పోనీ మిగతా ఎవరైనా సీనియర్లా అంటే ఎవరికి అసలు అవకాశం రావట్లేదు. అంటే ఎవరికి కూడా ఒక మాట ఎత్తి చూపే అవకాశాన్ని మోడీ గారు ఇవ్వలేకపోయారు. అంటే మీకు ప్రతిపక్షం ఎప్పుడైనా సరే ఒక కాంక్రీట్ అయినటువంటి ఆలోచనని పబ్లిక్లో ఓటర్లలో ఇంప్లిమెంట్ చేయాలి, అంటే వాళ్ళు ఇంజెక్ట్ చేయాలి. ఇదిగో ఇది ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అనేసి ఇంజెక్ట్ చేశారు చూడండి. ఇది రూరల్లో పత్తి చేలల్లో వాళ్ళ దగ్గర 6 గ్యారెంటీలు అనేది వినిపించింది, మేము చూసాము, అక్కడ వినిపించింది. చాయ్ డబ్బాల కానుంచి బస్సుల కానుంచి ప్రతి చోట ఆ విధంగా ఇంజెక్ట్ చేయాలి ఒక కాన్సెప్ట్ని. సెంట్రల్ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాంటిది ఇంజెక్ట్ చేయలేకపోతుంది. అందువలన రీచ్ అవ్వటం కష్టం అవుతుంది అన్నమాట. ఇక కంప్లీట్గా ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద డిపెండ్ అయిపోయి అన్నిటిని పోగేసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉందే తప్ప వాటన్నిటికంటే ముందు మనం ఒక 200-250 తెచ్చుకొని మిగిలిన వాళ్ళని కలుపుకుందాం అనే ఆలోచన లేదు. అంటే ఆ ఆలోచనకి తగిన విధంగా వర్కౌట్ అవట్లా. కన్స్ట్రక్టివ్ మేనిఫెస్టో కూడా లేదు సార్ రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి. ఇది తీసుకొస్తాము మేము అధికారంలోకి వస్తే అంటటువంటిది లేదు కనుక అక్కడ వెనుకబడిపోతుంది. అందులో ఇందాక అనుకున్నట్టు రాహుల్ గాంధీ గారు అనుకున్నంత స్థాయిలో పరిణతి చెందలేదు. మోడీ గారికి కౌంటర్ చేసే అంత నాయకుడిగా ఎవరూ ఎదగలేకపోయారు. ఒక పెద్ద వృక్షం ఉన్న చోట చిన్న వృక్షం కనిపించదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా ఉంటుందంటే రాహుల్ గాంధీ కనిపించకపోవటానికి కారణం ఏంటంటే పక్కన ఉన్న వృక్షాలన్నీ పెద్దగా పెరిగి ఉన్నాయి, అవి వాటి మధ్య ఇతను అంతగా కనిపించలేకపోతున్నాడు. ఇప్పుడు మీకు ఒక 1 year బ్యాక్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మేము సర్వే చేయించినప్పుడు ప్రియాంక అని క్వశ్చన్ ఒకటి పెట్టాము. ప్రియాంక గాంధీ తెలుసా అని అంటే 1 year బ్యాక్, ఒక 2 years బ్యాక్ మాకు ప్రియాంక చోప్రా తెలుసు కానీ ప్రియాంక గాంధీ తెలియదు అన్నారు కాలేజీ పిల్లలు. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఇక్కడికి వచ్చేసి క్యాంపెయిన్ చేయటం వల్ల కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నాయకుడు అనేవాళ్ళు పబ్లిక్లోకి రావాలి. ఫస్ట్ పబ్లిక్లో కనిపిస్తేనే ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు. పబ్లిక్లో కనిపించకపోతే ఇప్పుడు కేసీఆర్ అంటే గుర్తుపెట్టుకున్నారు బాగానే. ఇంతకుముందు బాగా తిరిగేవాడు, ఈ ఉద్యమం చేశాడు, అది చేశాడు. ప్రతి విషయంలో కేసీఆర్ యొక్క స్టేజ్ కనిపిస్తూ వచ్చింది. కానీ ఈ టర్మ్లో కేసీఆర్ అసలు బయటకు రావట్లేదు, ఒక చోట లిమిట్ అయిపోయాడు. అధికారం రాగానే ఆఫ్లైన్ అయిపోయాడు, ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. అంటే ఈ టర్మ్లో అంతకుముందు టర్మ్ కాదు, ఈ టర్మ్లో అలా అనేసరికి పబ్లిక్ ఏంటంటే ఇంకా మర్చిపోయే స్టేజ్ వస్తుందన్నమాట. అలా మర్చిపోవటానికి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారు. ప్రేమతో కాదు, ప్రత్యామ్నాయం కావాలి. ఇప్పుడు మనం ఈరోజు అన్నం దొరకపోతే కనీసం జొన్నలన్నా దొరుకుతాయని చూస్తాం. ప్రత్యామ్నాయం యాక్చువల్గా జొన్నలు తినాలని ఉండదు, మనకి అన్నం తినాలనే ఉంటుంది, ఆల్టర్నేట్. అట్లాగనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఆలోచించారే తప్ప కాంగ్రెస్ మాకు ఇది అనేది ఎవరు, అది ఓటర్లు, తెలుగు ఓటర్స్ ఎప్పుడు అలాగే ఉంటారు. పథకం తీసుకున్నప్పుడు రాజుగారు జనరల్గా ఈ మహిళలకి తీసుకొచ్చిన కొన్ని పథకాలు ఉన్నాయి, మహాలక్ష్మి అని, లేకపోతే గ్యాస్ మీద సబ్సిడైజ్డ్ అని, అయితే ఉచిత బస్, ఫ్రీ బస్ పథకం కానీ. సో వీటి మీద నిజంగా మహిళల్లో ఒక రెవల్యూషన్ రావాలి అంటే, వాళ్ళలో ఒక అవగాహన కల్పించాలంటే ఏం చేయాలంటారు బేసిక్గా? ఫస్ట్ వాళ్ళు మనకి ఈ ఫ్రీ బస్ కంటే మనకి పోషకాహారం ముఖ్యం అని ఆలోచించాలి. దీనికంటే మన పాప చదువుకు ముఖ్యం అని ఆలోచించాలి.
దీనికంటే మన పిల్లల ఆరోగ్యం ముఖ్యం అని ఆలోచించాలి. అబ్జల్యూట్లీ అవన్నీ ముఖ్యమే దీనికంటే కూడా అని ఎప్పుడైతే ఆలోచించి నేను కట్టే డబ్బులు నాకు ఆరోగ్యం, మా పిల్లల భవిష్యత్తుకి చదువుకు ఉపయోగించండి, లేదా మా పిల్లల ఆరోగ్యానికి ఉపయోగించండి, లేదా నాలాగా బాధపడుతున్న ఒక తల్లికి, గర్భిణీ తల్లికి ఉపయోగించండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనేసి చైతన్యం స్త్రీలలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అసలు గవర్నమెంట్ కూడా ఇక తట్టుకోలేదు ఆ రివాల్యూషన్ని. సో మహిళల్లోనే ఆ రెవల్యూషన్ రావాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకోవాలి. సో మెయిన్గా వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు, వాళ్ళకి పౌష్టికాహార రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళు చదువుకుంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, ఏదైనా కానీ మహిళల్లో మాత్రం ఒక ఆలోచన విధానం పెరగాలి. లేదు మా వలన ఒక కుటుంబాలు ఈ రోడ్డున పడకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుంది, ఈసారి పథకాలు పెట్టేటప్పుడు లేదు, ఈ పథకం రిజెక్ట్ చేస్తారా ఉంచుకుంటారా అనేది. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీకి కూడా తెలియాలి ఏ పథకం పెడితే నిజంగా ఓన్ చేసుకుంటారు, ఏ పథకం ద్వారా రిజెక్ట్ అవుతుంది అనేది కూడా జనరల్గా మేనిఫెస్టో. ఏది పడితే అది పెట్టేసి ఏదో ఊరికే పథకం పెట్టాము, ఓట్లు పడ్డాయి, అధికారంలోకి వచ్చాము, వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా సో ఒక మంచి వివరణాత్మకంగా ఉంటే కూడా బాగుంటుంది. అవును. సో ఇది రాజాగారి మాటల్లో పథకాలలో ఒక శాంటిటీ ఉండాలి. పథకం ఓట్ల కోసమే కాదు, పథకం ప్రజల కోసం. ఏ పథకం ద్వారా నిజంగా ఎవరికి న్యాయం జరుగుతుందో ఆ పథకాలే పెట్టాలి అని వారి యొక్క సూచన. సో మరొక మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.